వెల్కమ్ టు శివకుమార్ ఫుడ్స్. నేను ఈరోజు వెజ్ బిర్యానీ గురించి చూపిస్తాను. ముందుగా ఇంగ్రీడియంట్ చూడండి. అక్కడ క్యారెట్, ఆలు, పచ్చి బఠానీ, గ్రీన్ చిల్లీస్ తీసుకోండి. ఓ బౌల్ తీసుకోండి మైక్రోసేపు. నేను టప్పర్వేర్ బౌల్ తీసుకున్నాను. దాంట్లో గీ 2 స్పూన్స్ వేయండి. అలాగే ఆయిల్ 1 స్పూన్ వేయండి. అది మైక్రో మోడ్లో మైక్రోన్ దగ్గరండి. అలా టర్న్ టేబుల్ పెట్టి మైక్రో మోడ్ ఆన్ చేసుకొని 900 పవర్ లెవెల్ వస్తుంది. 30 సెకండ్స్ పెట్టండి. 30 సెకండ్స్లో గీ అనేది మెల్ట్ అవుతుంది. అది ఓపెన్ చేసి చూడండి ఎలాగవుతుందో. డోర్ ఓపెన్ చేసి దాంట్లో ఓల్ గరం మసాలా, లవంగా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అన్నీ వేసి మైక్రో మోడ్ ఆన్ చేసుకొని 900 పవర్ లెవెల్ వచ్చింది కదండి, 1 మినిట్ పెట్టండి. తర్వాత దాంట్లో ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, గ్రీన్ చిల్లీస్ ఇవి యాడ్ చేసుకొని ఓ 2 మినిట్స్ పెట్టుకోండి మైక్రో మోడ్లో. అలాగా మీ ఫ్రై చేయాలి. అలాగా మామూలుగా పెట్టేస్తే మీకు అది పచ్చివాసన వస్తుంది. అందువల్ల నేను ఏం చేస్తున్నానంటే మీకు ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, జింజర్ గార్లిక్ పేస్ట్ అవన్నీ వేసి మైక్రో మోడ్లో 2 మినిట్స్ పెట్టి నేను ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత వెజిటేబుల్స్ ఉన్నాయి చూడండి. ఆలు, క్యారెట్, పచ్చి బఠానీ, ఇవి కర్డ్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ మ్యాగ్నేట్ చేసుకోండి. మ్యాగ్నేట్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు ఆనియన్స్ మనం పెట్టాం కదండి, అది ఫ్రై అయిపోయి డోర్ తీస్తున్నాను చూడండి. ఫ్రై అయిపోయి కదండి, చూడండి కొంచెం కలర్ చేంజ్ అయ్యింది. దీంట్లో మనం వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం కలుపుకొని ఉంచుకున్నాం కదా, ఆ వెజిటేబుల్స్ దీంట్లో యాడ్ చేయండి. అలాగా ఒకసారి అలా కలిపి దాంట్లో కాజు కూడా యాడ్ చేసుకోండి. మళ్ళీ టర్న్ టేబుల్ పెట్టి డోర్ క్లోజ్ చేసి మైక్రో మోడ్ ఆన్ చేసుకొని 3 మినిట్స్ పెట్టండి టైం. చాలా ఈజీగా ఉంటుందండి. మైక్రోవేవ్లో చేయడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది. తక్కువ టైంలోనే అయిపోతుంది. ఓకే, అలాగా వెజిటేబుల్స్ కూడా మీకు హాఫ్ బాయిల్ అయిపోయి కదండి. దీంట్లో 1 గ్లాస్ రైస్ తీసుకోండి. 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ వేయండి. ఇప్పుడు బాస్మతి రైస్ అయితే సోక్ చేసి ఉంచుకోండి, ఒక 15 మినిట్స్ చాలు. ఒక మామూలు రైస్ అనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకోండి. బాస్మతి రైస్ అయితే మీకు సోక్ చేయడం వల్ల లాంగ్ రైస్ వస్తుంది. ఓకే, తొందరగా మీకు బాయిల్ అయిపోతుంది. చూడండి, వాటర్ వేసాను కదా, దాంట్లో గరం మసాలా, 1.5 స్పూన్ వేయండి. సాల్ట్ వేయండి, 2 స్పూన్స్ వేయండి. అలా టర్న్ టైల్ మీద పెట్టి అన్నీ కలిపేసి పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. మైక్రో మోడ్లో
20 మినిట్స్ టైం పెట్టండి. 20 మినిట్స్లో మీకు బాయిల్ అయిపోతుంది, యూనిఫామ్గా అవుతుంది. వెజ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి తక్కువ టైంలోనే అంటే కలర్ఫుల్గా. క్యారెట్ కూడా మీకు కలర్ చేంజ్ అవ్వలేదు, ఆలు కూడా గ్రీన్ పీసెస్ కూడా మీకు కలర్ చేంజ్ అవ్వలేదు. అదే స్టవ్ మీద అయితే మీకు కలర్ చేంజ్ అవుతుంది. ఫాస్ట్గా మనం చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. హోటల్లో తినే టేస్ట్ మీకు వస్తుంది, పొడి పొడిగా వస్తుంది. చూసారా? ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏవైనా కొత్త రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.